religion shall be deemed to be a member of the scheduled caste. Any reference in the order to state or to district or other territorial division thereof shall be construed as reference to the state, district or other territorial division as constituted on the first day of 1976. In this order, the word state is used not as state government. State is nation. That includes central government. Now that is the reason why UPSC comes under the presidential order. యాక్చువల్గా 1976 కానీ 78 కానీ ఆ ప్రాంతాల్లో ఇక్కడ ఏమన్నారంటే, ఇక్కడ అందరూ ఏమనుకుంటారు, రాష్ట్రాలు చేసుకోవచ్చు, స్టేట్స్ చేసుకోవచ్చు అంటారు. స్టేట్స్ అంటే రాష్ట్రాలుగా విడిపోయి దేశానికి సంబంధం లేకుండా ఉంటాయా స్టేట్లు? స్టేట్ అంటే కూడా నేషనే. నేషన్ అంటే ఏ స్టేట్? ఇప్పుడు అన్ని స్టేట్లు అనుకో, ఏ స్టేట్ ఆ స్టేట్ అంటే మన నేషన్ ఏడవుతుంది? ఇప్పుడు తమిళనాడు సపరేట్ స్టేట్, కర్ణాటక సపరేట్ స్టేట్, తెలంగాణ సపరేట్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ సపరేట్ స్టేట్, మహారాష్ట్ర అన్ని సపరేట్ స్టేట్లు కదా. మళ్ళీ నేషన్ ఎప్పుడవుతుంది? అన్నీ కలిస్తేనే కదా నేషను. మరి స్టేట్ను సపరేట్ స్టేట్గా ఎట్లా చూస్తావు? దాన్ని సపరేట్గా ఎట్లా చూస్తారు? స్టేట్స్కి ఇచ్చి ఇక్కడ ఎంత మెలుపు తీసుకొచ్చినంటే ఒక్కొక్క దాంట్లో తెచ్చి ఇరికిచ్చేసిండు. దెబ్బకు దిమ్మ తిరిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకే, ఈ అల్లరి చిల్లరగాలకి ఏం అర్థం కాదు. ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకే, జడ్జిలకే అంతు చిక్కనటువంటి దెబ్బకు, కంచాయిలయ్యే దెబ్బకు ఇలా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఆయన ఎక్కువ చెప్పాడు, ఉన్నాయే 2 పదాలు, ఒకటి ప్రెసిడెన్షియల్ ఆర్డరు, రెండవది క్లాస్. దీన్ని పక్కన పెడితే ఇంకొన్ని తీసుకొచ్చిండు. స్టేట్ అంటే ఏంది, నేషన్ అంటే ఏంది? మరి స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తే నేషన్ ఎట్లా? స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తే నేషన్ ఏంది? స్టేట్ నేషన్లో భాగమా కాదా అంటే ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తారు? ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? మీలాంటి లుచ్చ తీర్పుల వల్ల కొంతమంది దుర్మార్గులకు చీమలు పెట్టిన పుట్టలకు పాములకు ఇరువైనట్టు భూమీషిలో పాలజేలు గదరాసుమతి అని పద్యం చూడు, ఆ పద్యం లేక అయ్యేటట్టుంది అని చెప్పిండు. కొన్ని విషయాలు సార్ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. తర్వాత if you just go to article 341, ఆర్టికల్ 341 లో కూడా ఈ సెక్షన్స్ కి క్లాస్ అనే పదం వాడలేదు. సచ్చిది గొర్రె. there is no word class. బ్యాక్వర్డ్ క్లాసెస్ కి క్లాసే, బ్యాక్వర్డ్ క్లాసెస్ అది. and there is no వెనుకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్టికల్. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి, బికాస్ ఫర్ క్లారిటీ ఆఫ్ ద మీడియా ఈవెన్ ఫర్ ఢిల్లీ కూడా కావాలి. ఢిల్లీలో గొర్రెలు ఆల్వేస్ క్లారిఫికేషన్. ఢిల్లీ కావాలి ఎప్పుడు అసలు చూడండి. నేను మళ్ళీ ఒకసారి, బికాస్ ఫర్ క్లారిటీ ఆఫ్ ద మీడియా అండ్ ద వరల్డ్ ఈవెన్ ఫర్ ఢిల్లీ, బికాస్ ఢిల్లీ నీడ్స్ ఆల్వేస్ క్లారిఫికేషన్స్. ఢిల్లీకి ఎప్పుడు కావాలి? దే డోంట్ రీడ్ ఎనీథింగ్. వాళ్ళు చదవరు, తాకట్లు పెడతారు ఢిల్లీ వాళ్ళు. ద ప్రెసిడెంట్ మే with respect to any state or union territory, he is talking about state including the central government. And where it is a state, after consultation with the governor thereof, by public notification specify the castes, races or tribes or parts thereof or groups. Now based on the same thing, central list is also available for UPSC and central government recruitments, both constitution and presidential order. Now what did the judgment say? జడ్జిమెంట్ ఏం చెప్తుంది? ఒకటే చెప్తున్నది ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆర్డర్లో, రాజ్యాంగపరమైనటువంటి ఆర్డర్లో రాష్ట్రాలకు మాత్రమే కాదు, రాజ్యాంగపరమైనటువంటి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ మొత్తము స్టేట్ మరియు నేషనల్ కూడా రావాలి. ఒక స్టేట్కి ఇచ్చి నేషనల్ ఇవ్వకపోవడం అనేది అత్యంత నేరము, అత్యంత ప్రమాదకరమైనటువంటి జడ్జిమెంటు. కాన్స్టిట్యూషన్ ఆర్డర్స్ అనేటివి రాష్ట్రాలకే కాదు అంటున్నాడు, రాష్ట్రాలతో పాటు నేషనల్లో కూడా, సెంట్రల్కి కూడా ఇవ్వాలి. బా ఏం పాయింట్ ఇది అంటే సుప్రీంకోర్టు ఏం చేసింది? రాష్ట్రాలకు ఆర్డర్ ఇచ్చింది.
రాష్ట్రాలకు ఆర్డర్ వచ్చి చేతులు దులుపుకున్నది. ఇక అప్పుడు మందకృష్ణ అమ్మ ఏముందిరా ఇదిరా మజ్జ అంటున్నాడు ఆయన. కానీ ఇక్కడ చూడండి మీరు ఒకసారి ఎంత మజా ఉంది ఎలా అంటే Central government recruitments. సెంట్రల్ The గవర్నమెంట్ రిక్రూట్మెంట్. constitution and presidential order. వా Now, what did the judgment say? జడ్జిమెంట్ ఏం చెప్తుంది? Judgment specifically uses the word class or scheduled caste. షెడ్యూల్ కాస్ట్ క్లాస్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అసలు జడ్జిమెంట్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద తప్పు పట్టిర్రు, క్లాస్ అనే పదాన్ని తీసుకొచ్చిర్రు. స్పెసిఫిక్ క్లాస్ అంటే ఏంది? విభజన. క్లాస్ అనే పదము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు, కానీ జడ్జిమెంట్లోకి తీసుకొచ్చిర్రు. ఎట్లా వచ్చింది అనేది ఎవరికి తెలియదు. మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందా లేదా అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ జడ్జిమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, జడ్జిమెంట్లో ఏం చెప్పారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. I'll just read that part. After determining the yardstick for subclassification, the Chief Justice noted, because this is Chief Justice wrote the judgment in favor of 6 people. But surprising ఏంటంటే ఈ జడ్జిమెంట్ 6 people కు Chief Justice జడ్జిమెంట్ రాసిన ఇండివిజువల్ ఒపీనియన్స్ మళ్ళీ వేరే చెప్పారు. In no other judgment this was the practice. ఇంతవరకు ఏ జడ్జిమెంట్ కూడా 75 ఏళ్ళ చరిత్రలో ఇలాంటి జడ్జిమెంట్ మాత్రం ఎక్కడ లేదు. డివై చంద్రశూతి గారు ఆయన జడ్జిమెంట్ను 6 మందికి రాసిండు. 6 మంది రాయడమే కాదు, మళ్ళా 6 మంది కూడా వీళ్ళ మీద రాసిరంటే ఎంత అంటే పకడ్బందీగా ఎంత అబద్ధాలను వాళ్ళకి లేనిది ఎంత కాన్స్పిరసీగా చేసిరు అనేది చెప్తా ఉన్నాడు. 6 మంది కోసం ఎట్లా రాసిన ఆయన చెప్పండి మొత్తం. మెజారిటీకి ఒక జడ్జిమెంట్ రాస్తే దట్ ఈస్ రెడ్ అవుట్ అంతే as the conclusion and the orders are issued. But in this Chief Justice on behalf of 6 judges అని అన్నారు. But again individuals also wrote their own opinions. ఇప్పుడు మనం ఏమంటామంటే 6 మందితో కూడుకున్నట్టు మొత్తం కలిసి 7 మంది ధర్మాసనం. 7 మంది ధర్మాసనంలో ఒక బేల త్రివేది మాత్రమే వర్గీకరణ చేయొద్దన్నది. 6 మంది ఒప్పుకున్నారు. 6 మంది ఒప్పుకున్నటువంటి సేమ్ ఒకటే మాటను ఒకరు చదువుతారు. అది డివై చంద్రశూతి చదివాడు. ఆయన చదువుడు కాదు, వాళ్ళందరి ఒపీనియన్ కలిసి ఈయన రాసిండు, వాళ్ళు చెప్పింది విని ఈయన రాసిండు, మళ్ళీ వాళ్ళు కూడా రాసిరు. అంటే ఒక తప్పుల తడక, ఒక చింపురు బొంతలేక తయారు చేసి జడ్జిమెంట్ను చేసి వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా అయిపోయింది. 2 ముఖ్యమైన పాయింట్లతో దొరుకుతుంది. చెప్పండి. In the judgment itself, that's a very funny thing. Now, the preferential model and the exclusive model, దీంట్లో 2 మోడల్ చెప్పారు మీకు. నేను ఇప్పుడే అన్నాడు నా మిత్రుడు, నేను మీ మిత్రులమే కానీ ఇప్పుడు కొద్దిగా దూరంగా ఉన్నాం. సో మేమిద్దరం ప్రొఫెసర్లము. రిజర్వేషన్ డివిజన్ తర్వాత కూడా దాన్ని అమలు చేశాం. 2 రాసిండంట, ఒకటి ప్రిఫరెన్షియల్ మోడల్, ఒకటి ఎక్స్క్లూజివ్ మోడల్. ఎక్స్క్లూజివ్ మోడల్ ప్రత్యేకమైన, ప్రిఫరెన్షియల్ మోడల్ అంటే వర్గీకరణ చేసిన తర్వాత ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద ఆయన ఒక జడ్జిమెంట్ రాసిండు డివై చంద్రశూతి. ఆయన ఏది అనుకుంటే అది రాసిండు. ఇక ఎట్లా రాసిండు అనేది చూద్దాం. 1997 రిజర్వేషన్ అమలు చేశాం. డిఫరెన్సెస్ వచ్చినాయి. we have implemented it in ఉస్మానియా యూనివర్సిటీ. అప్పుడు ప్రిఫరెన్షియల్, ఇప్పుడు కోర్టు ఏమంటుంది, ప్రిఫరెన్షియల్ మోడల్ అండ్ ది ఎక్స్క్లూజివ్ మోడల్. ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రిఫరెన్షియల్ మోడల్ కనుక నువ్వు వాడితే ఆ సంవత్సరం ఉన్న సీట్లన్నీ, జాబులన్నీ ఏ గ్రూప్ కి అయితే ఇప్పటి వరకు రాలేదో ఆ సంవత్సరం ఇచ్చారు. ఒకవేళ వాళ్ళ క్వాలిఫైడ్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ అంటే ఆ జాబులు వాళ్ళకి. కానీ అంతకుముందు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవోలో మాదిగలు క్వాలిఫైడ్ లేని కేటగిరీలో మేము మాలలకు మార్చాం. ముందు డివిజన్ ఎట్లుందంటే 7 మాదిగలకు, 6% మాలలకి, 1 మాల సబ్ కాస్ట్, 1% మాదిగ సబ్ కాస్ట్ ఉండింది. We shifted those
seats and admitted them. ఈ ప్రిఫరెన్షియల్ మోడల్లో అది కుదరదు, కానీ ఎక్స్క్లూజివ్ మోడల్లో అది కుదురుతుంది అని చీఫ్ జస్టిస్ చెప్పాడు. అట్లుంది ఆయన పనా. ఎక్స్క్లూజివ్ మోడల్ అంటే ఏంటి? నువ్వు రెండింటిని సపరేట్ చేస్తావు, డివైడ్ చేస్తావు, చేసి ఎవరిది వాళ్ళకి ఇస్తావు, దాంట్లో రానోళ్లకు బ్రాడ్ షెడ్యూల్ కాస్ట్ కిందకి మళ్ళీ కన్వర్ట్ చేస్తావు. అబ్బో, రెండు రాశాడు. ఇది ఇది ఇన్ఫాక్ట్ ఓబీసీలో కూడా, అది కూడా ఓబీసీలలో క్వాలిఫైడ్ లేకపోతే జనరల్ పోయేది సీట్లు. That's how we did admissions. So in the preferential model, classes that are more socially backward are given preference. So the sixth judgment has used the word class. క్లాస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 1950 presidential order was drafted by Ambedkar as law minister. పడ్డా దెబ్బ. మీకు గుర్తుందో లేదు, he was law minister by then. The sole criteria was untouchability, nothing else. అర్థమైంది కదా. ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో టోటల్ క్రైటీరియా వాజ్ రిటర్న్ డన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు 1950లో రిజర్వేషన్లకు సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి రాసిండు. టోటల్ ఓవరాల్ క్రైటీరియా ఎందుకు వచ్చింది, అది ఎందుకు ఆ ప్రిపరేషన్ ఆర్డర్ తీసుకొచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు. క్రైటీరియా ఏముంది అంటే ఇది హోమోజీనియస్ గ్రూపు, ఇది అన్టచబిలిటీ, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక తాన పెట్టి రాసిండు. అందులో క్లాస్ అనే పదం పెట్టలేదు, విభజన అనే పదం పెట్టలేదు. అంటే అర్థమైంది కదా, భూమి ఆకాశం కింద మీద అయినా దళితులను విభజించడానికి అవకాశం లేదు ఇప్పుడున్న దాంట్లో. ఒకవేళ విభజించాలనుకుంటే, ఈ దేశంలో అత్యవసరం అనుకుంటే, ఈ దేశంలో బతకలేని పరిస్థితులు ఏర్పడితే, ఈ దేశంలో విభజించకుంటే ఈ కథం భూమి కింద మీద చచ్చిపోతారు అనుకుంటే, ఇమ్మీడియట్గా పార్లమెంటులో 545 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, వాళ్ళందరూ కలిసి కూర్చొని వాళ్ళ నుంచి వాళ్ళ అసెంబ్లీలలో ఒత్తిడి వస్తుంది, వాళ్ళు మొత్తము రాసి ఏ అయితే అసెంబ్లీలు తీర్మానం చేసి పంపించేస్తాయి, ఎస్ ఇక్కడ మా రాష్ట్రాలలో చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి రాసినప్పుడు అక్కడ కూడా ఒప్పుకోలే. దేశం లోపల అక్కడ మెజార్టీ 1/3 అంటే ఇక 100కి 70% మంది ఈ వర్గీకరణకు ఓటు వేయాలి, ఓటు వేయకపోతే జరగదు. అంటే మెజార్టీ రాష్ట్రాలు ఇప్పటికైతే ఒప్పుకోవట్లేదు. 70% కాదు కదా, 10% మంది కూడా ఓటేసేటువంటి కార్యక్రమం లేదు, 20% మంది కూడా ఓటేసేటట్టు లేదు. ఎందుకంటే మాదిగలు ఉత్తర భారతదేశంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వర్గీకరణ కావాలని కోరుకుంటలేరు. మందకృష్ణ మహాత్మ ఉన్నటువంటి రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఈయన చేసేటువంటి ఈయన ఉషకొల్పి తాకట్లు పెట్టేటువంటి తీరు ఆధారంగా మందకృష్ణ యొక్క గొప్పతనం కోసం పోరాటం చేస్తున్నటువంటి చాలామంది తయారయ్యారు. అది వాళ్ళ ఇష్టం, అది జరగదా పక్కన పెట్టి. ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎవరు రాశారు? అంబేద్కర్ గారు రాశారు. ఎట్లా రాసిండు అనేది చూడండి ఒకసారి. మీకు గుర్తుందో లేదు, he was law minister by then. The sole criteria was untouchability, nothing else. సచ్చింది వినండి. So all who were untouchables were made one category of scheduled caste. And all forest zone, అంటే క్లాసికల్లీ గిరిజనులు అన్న వాళ్ళు, ఆదివాసులు అన్న వాళ్ళు, వనవాసులు అన్న వాళ్ళందరినీ ట్రైబ్స్ కింద పెట్టారు. రిమెంబర్ లంబాడాలను ఇంక్లూడ్ చేసినప్పుడు పెద్ద గొడవ ప్లేన్స్ వీల్ అని. సో ఆ క్లాసిక్ ఆ డ్రాఫ్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ డ్రాఫ్ట్ వాస్ డన్ బై అంబేద్కర్ హిమ్సెల్ఫ్. And this judgment goes against the presidential order. సచ్చింది ఇక అయిపోయింది ఈ దెబ్బ కథం. ఇక ఈ 6 మంది ధర్మాసనంతో కూడి జడ్జీల ధర్మాసనంతో ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, అంబేద్కర్ గారు 1950లో లా మినిస్టర్గా ఉన్నప్పుడు రాసినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వ్యతిరేకంగా పోతా ఉన్నారు వీళ్ళు. అంబేద్కర్ గారు రాసినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వ్యతిరేకంగా పోతారు. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో క్లాస్ అనే పదమే లేదు. క్లాస్ అనే పదం లేదంటే తరగతులుగా విభజించడానికి అవకాశం లేదు. కానీ ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్నే తప్పని చెప్పిర్రు.
కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తప్పని చెప్పిండు ఈయన. ఎవరు? హోమోజీనియస్ కాదు, హెట్రోజీనియస్ అంటే అర్థమైంది. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? హోమోజీనియస్ అని చెప్పారు. అందులో క్లాస్ అనే పదం చేర్చలేదు. కానీ వీళ్ళు ఏం చెప్పారు? హెట్రోజీనియస్ అన్నారు. అంబేద్కర్ గారు హోమోజీనియస్ అంటే వీరు హెట్రోజీనియస్ అన్నారంటే అర్థమైంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తప్పని చెప్పారు. మరి తప్పని చెప్పేటువంటి హక్కు మీకుందా అని ఇక్కడ అడుగుతా మరి. సచిన్ గురే, నువ్వెవడా ఆ తప్పని చెప్పనీకి? హూ ఆర్ యూ? పార్లమెంట్లో చట్టం తయారయ్యి వచ్చిన తర్వాత ఉన్నది చదవాలి నువ్వు. చెప్పనీకే నువ్వేవాడు అంటే ఈ దేశంలో, భారతదేశంలో ప్రజలందరూ గొర్రెలు, మనవాదులు మాత్రమే మేమంతా మునగాళ్ళము, మేము ఏది చెప్తే అది కళ్ళు మూసుకొని వింటారు అని చెప్పి కలలు కన్నారు వాళ్ళు. కాబట్టే ఇక్కడ ఇది చెప్పిర్రు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తప్పని. అంటే ఈ జడ్జిమెంటు అంబేద్కర్ గారు రాసినటువంటి, అంబేద్కర్ గారు లా మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈ హిమ్సెల్ఫ్ డ్రాఫ్టెడ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ డస్ నాట్ కంటైన్ ద వర్డ్ క్లాస్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో క్లాస్ అనే పదమే లేనప్పుడు నువ్వు విభజన ఎట్లా చేస్తావు? ఒకవేళ ప్రెసిడెన్షియల్ ఆర్డరే తప్ప అనుకుంటే నీకు హక్కు ఎక్కడిది? సచ్చింది గొర్రె. మరి నీకు సుప్రీంకోర్టుకు హక్కు లేదా అంటాడు. ఇక మన దగ్గర అయ్యా నాయన, సుప్రీంకోర్టుకు కాదు హక్కు. సుప్రీంకోర్టు ఏం చేయాలంటే, సుప్రీంకోర్టును తయారు చేసింది ఎవరు? రాజ్యాంగం. రాజ్యాంగం తయారు చేసినప్పుడు రాజ్యాంగంలో ఉన్నదే చదవాలి. రాజ్యాంగాన్ని తయారు చేయదు సుప్రీంకోర్టు. రాజ్యాంగంలో అమెండ్మెంట్, చట్టాల అమెండ్మెంట్, చట్టసభలు అంటే ఏంటివి? చట్టాలను తయారు చేసేటివి. ప్రజలందరూ కలిసి మాట్లాడుకొని, దేశ ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేసుకునేది రాజ్యాంగం. పార్లమెంట్లో చర్చించి చట్టాలు తయారవుతాయి. అయిన చట్టాలను పొందుపరిచినాక తర్వాత వీళ్ళు చదవాలి. కానీ సుప్రీంకోర్టుకి ఇచ్చే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తప్పని హక్కు లేదు. కాబట్టి దొరికిపోయారు దొంగలు. ఇక ఎగురురి ఎంత ఎగురుతారో ఎగురురి, డుమ్ము 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 డుమ్ము, తీర్మానం డ్యాన్సులు చేయరు, కత్తులు తిప్పుర్రి, ఎగురుర్రి. అంటే ఈ దేశంలో మెజార్టీ మాదిగలు తూ అని వచ్చిన దాకా వినరు. అంటే ఇక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు అయిపోయింది మొత్తం. సో అయినప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సెంటర్ హ్యాస్ టు amend the presidential order. In order to amend the presidential order, they have to amend Article 341. ఇంక అయిపోయింది పో. సచ్చింది గొర్రె. అర్థమైందా? అర్థమైందా? ఏమైంది? ఒకవేళ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాలంటే, వర్గీకరణను ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా అమెండ్మెంట్ చేయాలి. మరి అమెండ్మెంట్ సుప్రీంకోర్టుకు చేసే హక్కు ఉందా? లేదు. ఎవరు చేయాలి? సెంట్రల్ చేయాలి. సెంట్రల్ చేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి 545 మంది ఎంపీలు పార్లమెంట్లో కూర్చొని చర్చలు జరిపి ఓటింగ్ చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద ఏం చర్యలు తీసుకుంటారో తీసుకున్న తర్వాత మాత్రమే, అమెండ్మెంట్ అయిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు చదవాలి. చదివిన గైడ్ లైన్స్ వేయాలి. ఆ గైడ్ లైన్స్ కరెక్ట్ ఉండాలి. అప్పుడు మాత్రమే వర్గీకరణకు అవకాశం ఉంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 341 మళ్ళీ ఒకసారి వినండి ఈ పదం. In order to amend the presidential order, they have to amend Article 341. Now, to amend Article 341, the whole thing has to go to central government. ఇక దీంట్లో చాలా టెక్నికాలిటీస్, లిటిగేషన్. ఇప్పుడు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి చేసావా సేవ లేకుంటే నీ ప్రభుత్వాన్ని వడగొడతాం, నీ ఎంత చూస్తాం, నిన్ను వంగబెట్టి దంచుతాం. పేరు దామోదర్ నరసింహ, నువ్వు ఉందా? నువ్వు నీ సంగతి చూస్తాం, సొక్కుకుంట పోతాం, అవి చేస్తాం, మరి సంగతి చూస్తాం. వీళ్ళు మన ఉస్మానియా క్యాంపస్లో మన పోరాలు తమ్ముడు నరేష్, ఇంకో మన కొమ్ము శేఖర్, మన మిత్రుడే, వీళ్ళంతా తమ్ముళ్ళు. మేము పశువులను, ఆవులను ఆరెలతోటి తోళ్ళు తీసే తోలం, మీ తోళ్ళు తీసి మా చెప్పులు చదువుకొని ప్రజల సొమ్ముతోని పిహెచ్డీలు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో
ప్రజాధనంతో పిహెచ్డీలు చేసి మనసుల కోశానికి మన చదువు రాని వాళ్ళు కోసారు గొడ్లను. మీరేమో మనసుల కోశ కార్యక్రమం అంటే మీ పిహెచ్డీలు చేసి కూడా కొట్లాటకు తయారైనట్టు కార్యక్రమాలకు వచ్చారు. ఇది ఎక్కడ తమ్మి? ఇదే రాజ్యం. మందకృష్ణ చూసి మీరు ఇట్లా తయారయ్యి అనవసరంగా నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైనా జాతికి తలగబెట్టొద్దు, జాతికి తలకాట పెట్టొద్దు. ఏముంది చదవాలి, ఇంప్లిమెంట్ చేయించుకోవాలి. మనుషులను శత్రువులు చేయొచ్చు. పాపం ఇది. మందకృష్ణకు పాపం తలుగుతుంది. ఇలా ఊర్ల పూట మొత్తాన్ని శత్రువులు వేసి కూర్చుని పెట్టండి. మాకేం సంబంధం? మేమెందుకు శత్రువులం కావాలా? పనికి మాలిన వ్యవహారం. ఒక్కసారి వినండి సార్ది 2 పదాలు. Presidential order, they have to amend Article 340. ఆర్డర్, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. Now, to amend Article 341, the whole thing has to go to central government. అయిపోయింది. ఇక దీంట్లో చాలా టెక్నికాలిటీస్, లిటిగేషన్స్, 500 పేజీలు 600 పేజీలు లో కౌటిల్య కూడా చాలా పేజీలు రాసింది, మను చాలా పేజీలు రాసింది. అయిపోయి ఇజ్జత్ వాయ్. పరువు తీసి గిరగిర తిప్పి బండకేసి కొట్టిన అందరిని. ఇలా 500 పేజీల మొత్తం ఆర్డర్ను తీసి కౌటిల్యన్ రాతలకు కౌటిల్య రాసిండు, మనువాదులు కూడా రాసిరు పేజీలో. వాటన్నిటిని మంటల కాలబెట్టినట్టే వీళ్ళు ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తొందరపడి చంద్రచూడ్ మీ ఇంటికి నేను గణపతి పూజకు వచ్చిన ఇచ్చేసి ఎవరిని తెలియదు. కంచాయిలేని లాంటి ఖతర్నాక్ మనుషులు భూమి మీద ఉన్నారు, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారని తెలియక ఆర్డర్ ఇప్పించారు. ఇది ఎవరికి చుట్టుకున్నది? నరేంద్ర మోడీ మీదకు చుట్టుకున్నది. అందుకనే మందకృష్ణ కూడా చెడుపకుర్రా చెడేవు. మందకృష్ణకి చెప్తున్నా, చెడుపకుర్రా చెడేవు. నరేంద్ర మోడీ చెడుపకుర్రా చెడేవు, ఉరకకుర్రా పడేవు. మంది మీద ఉమ్మి వేయకండి, మందిని బదలాం చేయకండి. మీ కొంపలు మునుగుతాయి, మీకే చుట్టుకుంటుంది. మీరు కుట్రలు చేసి మీ పాపాలు ఏమంటారు కదా, ఎవడు చేసుకున్న గుంతలో ఆడేవాడతాడు. మీరు మానమాలను మేము యంగ్ జనరేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఊర్లల్లో ఏదైనా మీటింగ్ల కాడ యంగ్ స్టార్లు అంతా కలిసి మేము అలా బెల్లని తీసుకోవాలి. మేమంతరం ఇలా మాదిగిన శత్రువులు చేసి దుర్మార్గులారా, మేము యంగ్ కలుసుకొని ఒక తాన కలుసుకొని హోటల్లో ఛాయ్ తాగకుండా చేసారు. పాపం తెలిసి వస్తారు. మీరు తిట్టుకోవాలన్నా మేము కలిసినప్పుడు. జంతువులన్నా చేస్తాయా? జంతువులన్నా చేస్తాయా? చేసిరు. మరి ఇలా మేము ఇలా చదువుకొని పిహెచ్డీలు చేసి కూడా చదువుకొని ఒక జ్ఞానం ఉండి ఓ తాను ఓసారి కలుసుకొని కౌగిలించుకోకుండా చేసిరు కదా. మీ పాడైపోను ఈ బీజేపీ ఇలా ఎవరి మెడకు చుట్టుకున్నది? ఇలా బీజేపీ మెడకు చుట్టుకున్నదా అన్న? ఏం లేదు, బిగ్గర అయ్యే వరకు మందకృష్ణ తోక నోరు మూపిస్తారు ఇలా అంతే. లేదంటే మందకృష్ణ ఆన్ వేస్తా ఈయనేస్తా జయవంత్ రెడ్డి ఇదో పెద్ద జోకియా. ఏ చేస్తావు నువ్వు? ఏమనుకున్నావు?